పాలకుల పాపం ఓ రైతు ప్రాణం తీసింది. రాజధాని అమరావతికి భూమి ఇచ్చిన ఓ రైతు తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే అందరి ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి కుప్పకూలాడు ఆ రైతు. ఏపీ రాజధాని అమరావతి మందడంలో N8 రోడ్డు నిర్మాణంపై నిర్వాసితులతో జరిగిన గ్రామ సభలో రామారావు అనే రైతు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయాడు. కుప్పకూలడానికి ముందు తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించాడు. మంత్రి నారాయణే తమకు అన్యాయం చేశాడన్నట్లు మాట్లాడారు రామారావు. గ్రామ సభలో మాట్లాడిన రామారావు స్వయంగా మంత్రి చెప్పడంతోనే తమకు వాగులో ప్లాట్లు ఇచ్చారన్నాడు. ఇప్పుడు అక్కడ 4 అడుగుల మేర నీళ్లు వస్తున్నాయని, అక్కడెలా ఉంటామని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజధానికి అంతా ఇచ్చి తాము ఇప్పుడు సర్వం కోల్పోయామని మాట్లాడారు రామారావు. ఇప్పుడు రోడ్డున పడ్డామని, అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చిందని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. తమందరికీ సీడ్ యాక్సెస్ రోడ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి నారాయణకు ఏం సంబంధం లేదు అన్నట్లు ఎమ్మెల్యే శ్రవణ్ ప్రయత్నించారు. అయినా సరే రైతు రామారావు తగ్గలేదు. మంత్రి చెబితేనే తమకు వాగులో స్థలాలు ఇచ్చారని మరోసారి స్పష్టం చేశారు. ఆవేదనతో మాట్లాడిన తర్వాత తన కుర్చీలో కూర్చోబోతూ రామారావు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మందడంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజధానికి భూమి ఇస్తే తమకు మేలు జరుగుతుందని ఆశపడ్డ రైతు ఉసురిప్పుడు పోయింది. తీసుకున్న లెక్క తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశ రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కోలేం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశ రోడ్డు అవతల ఉంది. మా మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ లో నిన్న పాలకుల పాపం ఓ రైతు ప్రాణం తీసింది. రాజధాని అమరావతికి భూమి ఇచ్చిన ఓ రైతు తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే అందరి ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి కుప్పకూలాడు ఆ రైతు. ఏపీ రాజధాని అమరావతి మందడంలో N8 రోడ్డు నిర్మాణంపై నిర్వాసితులతో జరిగిన గ్రామ సభలో రామారావు అనే రైతు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయాడు. కుప్పకూలడానికి ముందు తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించాడు. మంత్రి నారాయణే